వాళ్ళు వాదాలు పెట్టుకున్నారు. దేవుని తెలియ ఆయన మయపరచలేదు, కుదేరదాసు చెల్లించలేదు, వారు వ్యర్థులైపోయారు. ఈ విధంగా నేను ప్రతి దాన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడే నేను ఆయన ఇష్టంగా ఉండను. మరియు వారి మనసులో దేవుని చోటి చేయడానికి కార్యం చేయటకు దేవుడు వారిని కష్టం మనసులో అప్పగించాడు. ఈ దినాన నేను నా మనసులో నా ప్రతి ఆలోచన ప్రభుత్వం చేపట్టినట్లే నేను ఆ విధంగా నష్ట మనసుకి దేవుడు నన్ను అప్పగించాడు, నష్టత్వానికి అప్పగించాడు. ఎప్పుడైతే నేను నష్టత్వానికి నేను అప్పగింపకుండా ఉండాలంటే ప్రతి దాన్ని బట్టి కృతజ్ఞతాస్తు చెల్లిస్తూ నా ప్రతి ఆలోచన ప్రభు చేరటం ఉన్నప్పుడే ఆయన దృష్టిలో నిజంగా భ్రష్టత్వానికి అప్పచెప్పక ముందే ప్రభు మనతో మాట్లాడింది కదా. ప్రతి ఆలోచన ప్రతి దాన్ని కూడా కృతజ్ఞత, బికాజ్ యూ నో గాడ్. దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఎరగలేదు అంటే మా అర్థం లేదు కదా. ఎరిగిన వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఎలా ఉండగలుగుతారు? ఎరిగిన తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉంటే ఏమైంది? తప్పకుండా అన్న దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అటువంటి ఆ భ్రష్టులు అనే పేరు రాకుండా చూసుకున్నాం. మేలు చేయటంలో మీరు ఇష్టంగా ఉంది, ఎందుకంటే నేను లోకములకు సిలువ వేయబడి ఉన్నాను కనుక క్రీస్తు ముద్దని నేను ధరించుకున్నాను. నేను నాకు శ్రమ పెడతాను. నేను శ్రమ పెట్టగా ఉండాలంటే కన్నీళ్ళు జీవితం నేను జీవించి అదే నా మహిమ శరీరాన్ని కాపాడుకున్నప్పుడు నేనే కాపాడుగా ఏదైనా అంటే శ్రమ పెట్టాలనుకున్న మార్గం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ క్రీస్తు ముద్దలు ధరించి ఉన్నాడు. లోకానికి నాకు సిలువ వేసుకొని ఉన్నాను. ఏది చేసేందు ఉన్నది కానీ ఇంకా నువ్వు శ్రమ పెట్టవద్దు నాకు. నేను ఎక్కువ కన్నీళ్ళ జీవితం ఉన్నప్పుడే శ్రమ పెట్టాను కదా ఉండగలను. నా మహిమ శరీరాన్ని కూడా కాపాడుతున్నాను. కన్నీళ్ళు కాదు శ్రమ పెట్టడం వద్దు బిడ్డ, చాలా చక్కటి మాట్లాడేది. శ్రమ పెట్టవద్దు, శ్రమ కలగనీయద్దు. ఎవరెవరికి? కాపరికి కలగనీయద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సహోదరునికి కలగనీయద్దు. నన్ను బట్టి పరిశుద్ధులు ఎవరికి కూడా నన్ను బట్టి శ్రమ కలగకూడదు. సృష్టికి శ్రమ కలగకూడదు, రాబోయే తరానికి శ్రమ కలగకూడదు. ఎప్పుడు శ్రమ పెట్టకుండా ఉంటాం అమ్మా? కన్నీటి జీవితం. ఆ జ్ఞానం వస్తుంది మనకి. కన్నీటి ద్వారా ఏమొస్తుందమ్మా? అదర్ సెన్స్ ఏంటమ్మా? వీ హ్యావ్ ద విజ్డమ్. అర్థం చేసుకునే కెపాసిటీ వస్తుంది. ఈరోజు అర్థం చేసుకోకపోవడానికి కారణం, శ్రమ పెట్టడానికి కారణం ఏంటమ్మా? ముద్రలు భరించిన తర్వాత కూడా శ్రమ పెడతావా? ఏ సిస్టర్? సిలువ వేసుకుని ఏసయ్య అంతా ముళ్ళతో గుచ్చబడిన తర్వాత కూడా ఇంక పొడుస్తావా ఆయన్ని? నీ కాపరి అన్ని ముద్రలు భరించిన తర్వాత కూడా ఇంకా పొడుస్తావా? ఏంది అజ్ఞానం? సహోదరుని పొడుస్తావా? సహోదరాన్ని పొడుస్తావా మనం? సహోదరుడు అవును. నేను ఎవరు చెప్పంటే జరుగుతుంది విషయాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. నాట్ పర్టికులర్ మనిషిని. ఒక విషయం జరిగింది, ఆ విషయం గురించి మాట్లాడుతుంది. ఎప్పుడు శ్రమ పెట్టవద్దు ఎవరిని కూడా, ఎవరిని బాధ పెట్టవద్దు. హూ ఆర్ యూ టు జడ్జి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తీర్పు తీర్చడానికి నీవెవడవు కదమ్మా. వీఆర్ నాట్ ద పీపుల్ టు జడ్జ్. నేను నడిపించేవాడిని. ఎవరమ్మా? నేను కాపరిగా నేను నడిపించేవాడిని. తీర్పు కాదు ఏంటమ్మా? తీర్పు ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ శిక్ష. దేవుడి తరఫున నేను ఐఎమ్ రిప్రజెంటేటివ్. దాన్ని ఏం చేయాలి? నేను ఎగ్జిక్యూట్ చేయాలి.
కోర్టు సమ్మన్ ఇస్తారు. కోర్టు సమ్మన్ ఎవరు తెస్తారు? ఎవరు? జవాన్ తెచ్చియాల్సింది, అంతే కదా. జవాన్ తెచ్చిస్తే కోర్టు సమ్మన్ వస్తుంది. నీకు లేకపోతే గాలి ఎగురుకుంటూ రాదు, అవునా కదా. సో నేను జవార్ని, ఇట్ ఈస్ గాడ్స్. అలా చెప్తాను. శ్రమ అనేది ఎప్పుడు పెట్టద్దు. శ్రమ పెట్టకపోవటానికి కారణం ఏంటి? పెడుతున్నాం అంటే కారణం ఏంటంటే లేదు, అక్కడ చెప్పొచ్చు కన్నీరు జీవితం లేదు. జాగ్రత్త, దేవుని స్తోత్రం. ప్రభుని గురించి చెప్తూ నా వెనుక వచ్చేవాడు నాకండి ఆయన చెప్పులు పట్టుకుని నేను యోగ్యుని కాను అని చెప్పుకుంటూ ఆయన గురించి చెప్తూ ఉంటే అక్కడ తగ్గింపు కనిపించింది. ప్రభు గురించి అక్కడ తగ్గింపు జీవితం కలిగింది. ఆయనకు మహిమపరచగలిగింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించాను. పౌరు ప్రభుని బాప్తిసం పొందిన వెంటనే ఆయన సాక్షి వెళ్ళిపోతుంది. నా గురించి నా సహోదరు సాక్ష్యం ఇచ్చే విధంగా ఉండాలి. ప్రభుని సంతోషపెట్టేది నేను ఎక్కడ ముద్దలేదు. నేను కాపని దుఃఖపెట్టే విధంగా ఉండకుండా అప్పుడు ప్రభువును సంతోషం. దీన్ని బట్టి కూడా అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం ఇందాక అనుకున్నట్టుగా ఎప్పుడైతే మనం కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూనే ఉంటామో అప్పుడేంది దుఃఖ పెట్టని వారంగా ఉంటాం. ప్లేస్ ఇందాక ఏమన్నా మనం ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను ఎవరు చెప్పారు? అశుద్ధాత్మ దేవుడు. ఎక్కడి నుంచి? సృష్టి నుంచి పావురం వలె ఆ విధంగా, అంటే ఆ పరలోకం నుంచి పలికిన సృష్టి పలికినట్లుగా ఉంది. అంటే సాక్ష్యం ఇచ్చాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన కాదు. ఇప్పుడు మన ఏమనొచ్చు? మర్చిపోని వాడు అని అదంటున్నా. ఈయన మర్చిపోని, ఈయన కన్నీరు కార్చేవాడు, ఈయన కన్నీరు కార్చేవాడు, ఈయనదో ఆయనతో ఆనందించేవాడు, ఈయనదో ఆత్మని ఉంచాను. సహోదరుడా, ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశాడు. ఎవరిని చూచి? మరియమ్మ వచ్చినప్పుడు గంతులు వేశాడు. ఎవరు చెప్పారమ్మా గంతులు ఏమని? ఎక్కడి నుంచి వచ్చింది? పొట్టులో గర్భంలో శిశువు గంతులు వేయాలని ఎవరు చెప్పారమ్మా? దావీదు చెప్పాడా? చెప్పాడు. అందుకంటే గంతులు వేసాడని ఎంతున్నా ఏం చెప్పలేము. దట్ ఈస్ వాట్. గర్భంలో శిశువు గంతులు వేస్తే నేను చూస్తున్నప్పుడు మరి నాలో ఉన్న ఆత్మ నేను ఎట్లా ఆరిపోగలుగుతాను? ఐ కెనాట్ స్టాప్ ఇట్. దావీదు చూసి మనం కూడా కాదు, కానీ దావీదు చూడకుండా ముందే ఆయన వేసే. ఏంటమ్మా అది? దర్శనం కొంచెం దాన్ని ఆలోచిస్తే అర్థమవుతుంది. గంతులు అంటున్నాం, గంతులు. వీ కెనాట్ స్టాప్. మనం వేసేది గంతులే. నిజంగా చెప్తాను. యాక్షన్ సాంగ్స్ అంటే ఏంటమ్మా? అవి గంతులే. నాకు తెలిసేది డ్యాన్స్ కాదు. నాట్యం అంటే నడుము మోపటం కదా, ఇవన్నీ కూడా నాట్యం అంటారు. ఇది నాట్యం కాదు, ఇది గంతులను దాన్ని ఏమంటారంటే మనం పాడే పాటని మనము యాక్షన్ ద్వారా చూపిస్తున్నాం. ఎందుకంటే దిన జీవితంలో కూడా దాన్ని మనము మర్చిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను మనం స్టార్ట్ చేసినప్పుడు అదే మాట చెప్పాను. మన దిన జీవితంలో కూడా మనం మర్చిపోవద్దు. దినం అప్పుడు కూడా మామూలుగా ఉన్నప్పుడు అదే పాటను జ్ఞాపకం, అదే యాక్షన్ రావాలి. అప్పుడు ఎంత బాగుంటుందో ఆలోచించు అని గుర్తుంచుకుందాం. మనం చేసిన దేవుని స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నేను ఆయన ప్రేమించాను, ఆయనే నన్ను ప్రేమించాను. కాబట్టి నా సహోదరులు నన్ను ప్రేమించాలనుకోలేదు, నేనే నా సహోదరుని ప్రేమించాను. నేనేదో దేవుని ప్రేమించాను అనుకుంటే అది పొరపాటు. ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి వారు నన్ను ప్రేమించాలని అనుకుంటాను, నేను ప్రేమించాలనుకోను. అప్పుడే ఆయన ప్రేమ నాలో నిలిచి ఉంటుంది, నేను ఆయనలో నిలిచి ఉండగలుగుతాను. ఎప్పుడు ఈ విధంగా జరుగుతుందంటే నేను ఆయన అధిక స్తోత్రం నొందదగిన దేవుడు కాబట్టి ఆయన నేను హెచ్చిస్తున్నప్పుడే, ఆయన మహిమపరుస్తున్నప్పుడే నన్ను నేను తగ్గించుకోగలుగుతాను. ఈ తగ్గింపు అనేది లేకపోతే
అక్కడ నేనే ప్రేమిస్తున్నాను ఆయన ప్రేమ గురించి నేను చేస్తున్నా అనుకుంటా కానీ ఆయన కార్యాన్ని గురించి నేను తగ్గించుకున్నప్పుడే ఆయన కార్యాన్ని ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి ఈ కార్యాన్ని నేను జరిగిస్తాను. ఆ తగ్గింపు ద్వారానే ఆయన నన్ను ప్రేమించాడని గుర్తింపు. నేను నా సహోదరుని ప్రేమిస్తాను, వారు నన్ను ప్రేమించాలని నేను కోరుకుంటాను. అప్పుడే ఆయన ఆలోచించుకుంటారు, నేను ఆలోచించుకుంటాను. ఆయన ప్రేమ సంపూర్ణం అవుతుంది నేను చేసినప్పుడే. అప్పుడు అర్థం ఉంది, ఆయన ఎట్లా మనల్ని ప్రేమించాడో మనం అట్లనే ప్రేమిస్తేనే ఆ ప్రేమ అనేది సంపూర్ణమైంది. ఆయన ఏమో స్వార్థం లేక ప్రేమిస్తే, నేనేమో స్వార్థంతో ప్రేమిస్తే ప్రేమ ఎట్లా సంపూర్ణమవుతుంది? ఆయన చేసిన కార్యాన్ని ఆయన ఎట్లా చేశాడు, మనం కూడా అదే విధంగా ప్రేమ చూపించినప్పుడే ఆ ప్రేమ సంపూర్ణమైంది. అదే దేవునికి స్తోత్రం. ఇంకా ఎక్కువగా అప్పుడు దాన్ని చేపట్టి అటువంటి ప్రేమ చేపట్టే సోదరుడు మన లోపల గర్వం రాదు, సెల్ఫిష్నెస్ వస్తుంది. ఏంటంటే ముఖ్యంగా ప్రేమకు ఆపోజిట్ ఏమన్నామా? ప్రేమకు ఆపోజిట్ ఏంటి? స్వార్థం. స్వార్థం, అన్నీ నాకు కావాలి, అందరు నాకు చేయాలి, నేనే చేయాలి, నేను ఇచ్చేది ఏం లేదు నీకు, నేను నీకు చేసేది ఏం లేదు. బాగానండి ఏంటమ్మా, నేను నీకు చేసేది అందరూ నాకు చేయాలి. ఇదేంటి? స్వార్థం. ఆ స్వార్థం వల్ల ప్రేమ అసంపూర్ణం. దేవుని ప్రేమ పొందుకుంటున్నావు కానీ సెల్ఫిష్నెస్. నేను ఎప్పుడూ టాలీ చేసుకుంటూ ఉండాలి. నేను ఎటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నా, ఆయన నన్ను ఏదో చేయాలని, నాకేదో ఇవ్వాలని నేను ప్రేమిస్తున్నానా? నాలో మంచిదనం చూసి నాకే ఆయన పని చేయాలని నేను అనుకుంటున్నానా? రాంగ్ ఆస్పెక్ట్ అది. ఆయనకి నేను ఎంతగా నేను చేస్తున్నాను అనేది ఇంపార్టెంట్. అప్పుడు ఆ ప్రేమ మనం సంపూర్చగలుగుతాం. అందుకే దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నామే. ఓ చెప్పండి. ప్రభు గురించి మనుషుల ముందు ఒప్పుకొనివాను, నేను కూడా దూతల ముందు నేను ఒప్పుకోవాలని చెప్పాను. అలాగే కుమారుని దూషించినా కూడా క్షమించబడతాను, కానీ పరిశుద్ధాత్మని మాత్రం దూషించిన ఈరోజు స్పష్టంగా దేవుడు మాట్లాడాడు, ఎక్కడ క్షమాపణ లేదు. అలాగే ఆయన శిష్యులకు చెప్తుంటే ఒక ధనవంతుడి గురించి చెప్పారు. ప్రాణమా తిరుము తాగుదుము అని చెప్పినప్పుడు వెర్రివాడ ఈరోజు నీ ప్రాణము పోతుంది అంటే తను ధనాన్ని నింపుకోవాలనుకుంటున్నాడు, కానీ ఆ ధనం పనికి రానిది. మనము ఆ ధనం ఎక్కడ ఉందంటే పరలోకం ఉంది. ఆ ధనం మనం నింపుకోవాలి. ఆ ధనం ఎలా నింపుకోగలుగుతామంటే తగ్గించుకోవడం ద్వారా ఆయన మనకి నింపు ఆమేన్. తగ్గించుకోవడం ద్వారా నింపుతాడు. ఆమేన్. దట్ ఈస్ ఇంపార్టెంట్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.